మీ పేరు సార్? నా పేరు కిషోర్. మీ హోటల్ పేరండి? ఎస్ఎస్ బిర్యానీ. ఓకే, ఎస్ఎస్ బిర్యానీ పాయింట్. ఓకే, ఈ నూతక్కులో బిర్యానీ ఎలా చేస్తారండి? మేమైతే లాస్ట్ 5 years నుంచి ఉన్నాం. నూతక్కులో మాత్రం లాస్ట్ 40 years నుంచి బిర్యానీ ప్లాన్. 40 years నుంచి చేస్తాను. ఓకే, నూతక్కు బిర్యానీ స్పెషల్ అంటూ ఉంటారు కదా? అవును. ఓకే, ఇప్పుడు ఇది మీకు ఈ నాలెడ్జ్ ఎట్లా వచ్చిందండి? అంటే మాకు ఎక్కువైతే హోటల్ ఉంది, తాళపల్లి ఇంకో హోటల్ ఉంది. ఇంకా బ్రాంచ్ ఉండగానే ఇక్కడ లాస్ట్ 5 years బ్యాక్ ఇక్కడికి వచ్చి ఈ బ్రాంచ్ ఉంటుంది. ఎక్కువగా ఎక్కడ తీసుకెళ్తూ ఉంటారండి? స్టూడెంట్స్ వస్తారు సార్ మా దగ్గర. అదను లోకల్ ఏరియా మొత్తం మా దగ్గరకు వచ్చి మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి కూడా తీసుకుంటూ ఉంటారు, గ్యాదరింగ్స్ వాటికి తీసుకుంటూ ఉంటారు. లోకల్ ఏంటంటే, సో మీ హిస్టారికల్ రెఫరెన్సెస్ కానీ అదే మీ కల్చరల్ ప్రాక్టీసెస్ కానీ ఎట్లా లింక్ అయి ఉంది? అంటే మాకు ఇదివరకు తెలియదు సార్. మేము ఫస్ట్ తాడేపల్లిలో హోటల్ పెట్టినప్పుడు అక్కడ ముస్లిం మాస్టర్లు ఉండేవారు. వాళ్ళ దగ్గర ఒరిజినల్ ఇంట్లో స్టైల్ ముస్లిం ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసే కోర్ ఐటమ్స్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్? చికెన్ సార్, మటన్, ఒరిజినల్ రైస్, బాస్మతి రైస్, లోకల్గా దొరికే కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ లోకల్ ఒరిజినల్. సో మొత్తానికి లోకల్లోనే కొంటారు మెటీరియల్స్ అవన్నీ. బాస్మతి రైస్ అంటే మీరు యూజ్ చేసే వెరైటీ ఏంటంటే? యూనిటీ సార్. యూనిటీ. ఎందుకు ఆ యూనిటీ? దాంట్లో స్పెషాలిటీ ఏంటి? కానీ స్ట్రక్చర్ కానీ బాగుంటుంది సార్ రైస్. ఓకే, ఈ లోకల్ క్లైమాటిక్ కండిషన్స్ మీకు ఎలా హెల్ప్ అవుతాయి? ఈ లోకల్ ఏంటంటే సార్ ఇక్కడ కొత్తిమీర, పుదీనా కానీ, టమాటా, వంకాయ కానీ ఇవి మనకు ఫ్రెష్గా దొరుకుతుంది. ఆ ఫ్రెష్ ఐటమ్ ఆడటం వల్ల ఏంటంటే మనకి ఆటోమేటిక్ అరౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మీ మేకింగ్ ప్రాసెస్ అంతా స్టాండర్డ్గానే ఉంటుంది కదండి? ఓకే, సో మీ కుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్తారా? దమ్ బిర్యానీ సార్ ఇది ఓన్లీ ముస్లిం స్టైల్ సార్. ఓకే, ఫస్ట్ చికెన్ పెరుగు, వీటితో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటాం. తర్వాత మసాలా పుల్ల మీదే ఉంటుంది బిర్యానీ. మసాలా అంతా అయిపోయిన తర్వాత ఈ చికెన్ తీసుకెళ్ళి అందులో వేసి సపరేట్గా బాస్మతి రైస్ సపరేట్గా బాయిల్ చేస్తాం. మళ్ళీ ఆ రైస్ తీసుకొచ్చి ఇందులో వేసి లేయర్ వేస్తాం. ఓకే ఓకే, రైట్. ఇప్పుడు యూజువల్గా మీ టైప్ ఆఫ్ టెక్నిక్లో లైక్ ఈ వుడ్ అండ్ కోరే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. బిర్యానీ మాత్రం కంపల్సరీగా వుడ్ మీద ఉంటుంది. డిఫరెన్స్ ఏముంటుందంటారు వుడ్ మీద వండిన దానికి, గ్యాస్ మీద వండితే ఫ్లేవర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఓకే, మీ మీడియం ఆఫ్ కుకింగ్లో గీ కానీ, గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్, గీ కంపల్సరీ, గీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ టెంపరేచర్స్ అవన్నీ ఏం చెక్ చేస్తారో? లైక్ అంటే ఫ్లేమ్ ఎంత ఉండాలి, కుకింగ్ అంటే మీరు స్లో ఫ్లేము అది ఎంత ఉండాలి ఏంటి అది బై ఎక్స్పీరియన్స్ మీకు అర్థమైపోతా ఉంటుంది. సో యూజువల్గా ఇవన్నీ ఏంటంటే లోకల్గానే సర్వ్ చేస్తూ ఉంటారు. బిర్యానీ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా ఏంటంటే రీజనల్గా బాగా ఫేమస్ అయింది కదా. ఈ ఫేమస్ అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అంటే మీరు ఏం చెప్పగలరు? అంటే మేము చిన్నప్పటి నుంచి ఇది ఫేమస్. చిన్నప్పటి నుంచి ఫేమస్. సో ఉన్నప్పుడే ఇది ఫేమస్. నేను ఇక్కడికి వచ్చి తినవాళ్ళు. తర్వాత మాది ఇంకో బ్రాంచ్ ఇక్కడ ఉంటే బాగుందని చెప్పి ఇక్కడ ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసాం. సక్సెస్. ఓకే, అయితే ఇప్పుడు నూతక్కు బిర్యానీలో మీ బిర్యానీ వేరే వాళ్ళ బిర్యానీకి డిఫరెన్స్? నూతక్కు బిర్యానీ ఇక్కడ మొత్తం మామూలు రైస్తో చేస్తారు. మామూలు రైస్తో చేస్తారు. మేము వచ్చే ఇక్కడ దమ్ బిర్యానీ, ముస్లిం దమ్ బిర్యానీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే ఓకే, అది ఒకటే మీ దగ్గర మాత్రం స్పెషల్. ఓకే, దమ్ బిర్యానీతో పాటు నూతక్కి ఒరిజినల్ గ్రేవీ స్టైల్. ఎందుకు నూతక్కిలో ఫేమస్ అయిందంటే గ్రేవీ బాగా. ఓకే ఓకే అది. ఓకే, సో ఇక్కడ మీ దగ్గర లోకల్ పీపుల్ కాకుండా బయట వాళ్ళు కూడా తీసుకొస్తా ఉంటారా? బయట వేరే ఊళ్ళు కూడా తీసుకెళ్తా ఉంటారు. కస్టమర్ కనుక మీ బిర్యానీ వేరే బిర్యానీ పెడితే టేస్ట్ చేసిన తర్వాత మీ బిర్యానీ ఏది అనేది ఐడెంటిఫై చేయగలుగుతారు? చూడగానే ఐడెంటిఫై చేస్తారు. చూడగానే, ఎందుకంటే ఈ బియ్యం బిర్యానీ వేరే హోటల్ బిర్యానీ ఏది తెచ్చి మీ ప్లేట్లో పెట్టినా 2 సార్లు మీరు మా దగ్గర తిన్నారంటే మీరు చూసి ఐడెంటిఫై
చూసి ఐడెంటిఫై చేయగలరు, నాట్ ఈవెన్ టేస్ట్. ఓకే ఓకే. ఇప్పుడు ఇవన్నీ యూట్యూబ్ ఛానల్స్లో వాటిలో కానీ అన్న యూట్యూబ్ ఛానల్ చాలా ఓకే. డైలీ ఎంత ప్రొడ్యూస్ చేస్తారండి, ఎంత తయారు చేస్తారు? 50 kgs 50 kgs చేస్తారా? మెయిన్ కన్జ్యూమర్స్ ఎవరు ఉంటారు? లోకల్ ఏరియాస్. లోకల్ ఏరియా ఇంకా వాళ్ళు వచ్చారు స్టూడెంట్స్. మీరు మెయిన్గా ఈ క్వాలిటీ చెక్ ఎట్లా చేస్తారంటే మీరే దగ్గర ఉండి రైస్ రైస్ కానీ వీటి కానీ దగ్గర ఉండి తెచ్చుకుంటారు. మీరే దగ్గర ఉండి తెచ్చుకుంటారు. ఇది క్వాలిటీ ఉన్నదనేది మాకు కుకింగ్లో కూడా మీరు దగ్గర ఉండి చూస్తూ ఉంటారు. ఓకే. సో మాతో జిఐ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు ఇష్టమే కదా? ఓకే, థ్యాంక్ యూ అండి.